తోపు ఇంజనీర్లు లేరు, పెద్ద పెద్ద మిషన్లు లేవు, సిమెంటి కంకర అంటే ఏందో తెలియదు, ఇటుకలు వెట్టులు లేదు, మొత్తం రాళ్ళు మట్టి డంగు సున్నంతోటే పెద్ద పెద్ద బంగ్లాలు ప్యాలెస్లు కడితే ఇప్పటోళ్ళు చూసి అబ్బా ఏమన్నా కట్టినరా అని మురిసిపోయేది. వెనకటి కోటలు బంగ్లాలు ఇప్పటికున్నాయి ఊర్లల్లా. కొన్ని కూలిపోతే ఇంకొన్ని రిపేర్లు చేస్తే జరంత ఆగినాయి. గిది సుత గసంటిదే, కానీ దీని సేవలు మాత్రం తక్కువేం కాదు. మళ్ళా గోడలు పర్రెలు వాసినాయి, చెత్తు బెచ్చులు బెచ్చులైంది, అద్దాలు వలిగినాయి, గ్రిల్స్ ఊడొస్తున్నాయి, బంగ్లా పాకురు పడుతుంది, పిచ్చి చెట్లు మొలుస్తున్నాయి. ఇంతకు ఇదేందంటే హైదరాబాద్ ఎర్రగడ్డల ఇర్రుమ్నుమా ప్యాలెస్. 137 ఏండ్ల కిందట నిజాముద్దీన్ ముల్కు బిడ్డకు టీబీ రోగం వస్తే ఆమె పేరు మీదనే గీ ప్యాలెస్ గట్టి ఇండ్లుంచి ట్రీట్మెంట్ చేపించిండట. ఇక మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏలువడిలా షాతి దవాఖానకి ఇచ్చేస్తే 15 ఏండ్ల కిందట ఇండ్లనే నడిచింది. సకల సౌలతులతోటి లక్షల మందికి వైద్యం చేసిన చరిత్ర దీనిది. బంగ్లా పాత పడేటోరకు ఎందుకైనా మంచిదని దావుఖానను ఇంకో బిల్డింగ్లకు మారుస్తే ఇది పడవబడ్డది. ప్యాలెస్ బాగా ఉన్నప్పుడు షూటింగ్ కూడా జరిగేవి, అక్కడంతా పేషెంట్స్ ఉండేది. ఇంత పెద్ద బంగ్లా నిడిసిపెట్టినందుకు కొత్త దాంట్లో ఇరకాటం అవుతుందట. హిస్టారికల్ ప్లేస్ గా మనం రెస్టోర్ చేయడానికి అయితే నాకు అనిపించట్లేదు. దాన్నే ఒక బ్లాక్ లాగా కట్టేస్తే మన ఇన్ పేషెంట్ పెట్టుకోవడానికి ఇంకా వేరే సర్వీసెస్ ఇవ్వడానికి పనికొస్తుంది. లేలే దావుఖానకు ఇంకో కాడ బిల్డింగ్ కట్టుకుంటామాయే గాని ఈ ప్యాలెస్ తెరువు పోవద్దు. రేపటి పోరాలకు తెలుస్తానికి ఇట్లనే ఉండాలి. అవసరమైతే రిపేర్లు చేయాలనేది ఇంకా కొందరి మాట. ఆఖరికి ఏం డిసైడ్ చేస్తారో గాని ఈ రూమ్ ను మా ప్యాలెస్ ఒకటి ఉన్నదనే ముచ్చట చాలా మందికి తెలియదబ్బా.